ఇక్కడ సైబరాబాద్లో కూకట్పల్లిలో 18th రోజు ఒక పాప, ఒక 10-year-old పాపది మర్డర్ జరిగింది. వెరీ సాడ్ ఇన్సిడెంట్. అండ్ ఆ రిపోర్ట్ అయిన వెంటనే వి స్టార్టెడ్ ద ఇన్వెస్టిగేషన్. బట్ ఒక 3 days వరకు మనకి ఉన్న అవైలబుల్ క్లూస్, ఉన్న వాట్ ఎవర్ టెక్నికల్ ఎవిడెన్స్, దాని ద్వారా మనకేం బ్రేక్ త్రూ రాలేకపోయింది. సో ద ఇన్వెస్టిగేషన్ మళ్ళీ రైట్ ఫ్రమ్ బిగినింగ్ చేస్తూ వెళ్ళాం. ఏమైనా క్లూస్ వీఆర్ మిస్సింగ్ అవుట్ అది చూస్తూ వెళ్తే నిన్న వి గాట్ అ బ్రేక్ త్రూ ఇన్ దట్ కేస్. అండ్ ఆ కేసులో ఒక నేబరింగ్ ఇల్లులో ఉన్న ఒక 14-year-old అబ్బాయి, he was found to have committed a murderని. బేసికలీ ఆయన ఏం చేశాడంటే, వాళ్ళ ఇల్లు దగ్గర ఉంటుంది. సో వీళ్ళ టెర్రస్ నుంచి వాళ్ళ టెర్రస్ వరకు విదౌట్ ఎనీ ప్రాబ్లం దూకి వెళ్ళిపోవచ్చు. సో ఆయన ప్రకారం ఆయన దూకేసి అక్కడ వెళ్ళి ఒక క్రికెట్ బ్యాట్, వాళ్ళ ఇంట్లో ఒక క్రికెట్ బ్యాట్ ఉంటుంది, ఆ క్రికెట్ బ్యాట్ దొంగతనం చేయడం అని, అది ఆయన దగ్గర పెట్టుకోవడం అని అనుకొని వెళ్ళాడు. సో అది వెళ్తప్పుడు అక్కడ అది బ్యాట్ తీసుకొని బయటకు వస్తప్పుడు ఆ పాప హ్యాస్ సీన్ హిమ్. చూసినాక వెంటనే అరిచింది. అరుస్తే ఈయన భయపడి ఇమీడియట్లీ ఆమెకి అక్కడ ఆ ఇంట్లో బెడ్రూమ్లో తోసేసి అక్కడ ఆయన ఒక నైఫ్ పట్టుకు వెళ్ళాడు. సో ఆ నైఫ్తో హీ స్టాబ్డ్ హర్ అండ్ దెన్ వచ్చేసాడు. అండ్ ఇన్ఫ్యాక్ట్ మనకి తర్వాత ఇన్వెస్టిగేషన్ డీటెయిల్లో చూసినప్పుడు మన ఐఓస్ రియలైజ్ దట్ ఇనీషియల్ స్టేజెస్లో కూడా ఆయనతో మాట్లాడేటప్పుడు హీ హ్యాడ్ యాక్చువల్లీ మిస్లెడ్ ద ఇన్వెస్టిగేటర్స్ బై టెలింగ్ దట్ నాకు వినిపించింది, పాప అరిచినట్టు వినిపించింది. అండ్ 10 o'clock అలా హీ ట్రై టు టెల్ సమ్ స్టోరీ అరౌండ్ దట్. సో బట్ అది అప్పుడు డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్ ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటూ అది తెలిసింది తర్వాత. సో బేసికలీ ఆ కేసు మొత్తం డిటెక్ట్ అయింది, ద మర్డర్ వెపన్ కూడా రికవర్ అయింది. దాంతోపాటు కొన్ని అదర్ ఎవిడెన్స్, అదనపు ఎవిడెన్స్ కూడా మనకి దొరికింది. సో దాని బేసిస్ మీద మేము ఇప్పుడు కేసుకి ముందుకు తీసుకొని ఫైనలైజ్ చేసేస్తాం. దీని గురించి ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే విల్ టెల్. ఇంకొక కేసు మన ఖజానా జ్యువెలర్స్ గురించి కూడా విల్ టాక్. బట్ దీని గురించి ఏమైనా ఉంటే అడగొచ్చండి. చెప్తారు. ఐ థింక్ డీసీపీ బాలనగర్ విల్ టెల్ అబౌట్ ద స్లిప్ అండ్ అవునండి. ఆయన ఒక స్లిప్ రాసుకున్నాడు. ఆ స్లిప్లో ఏంటంటే ఫస్ట్ ఒక గ్యాసు ప్లస్ టేబుల్ ఎట్లా రెడీ చేసుకోవాలి, తర్వాత లాకు, ఆ గ్యాస్ను ఉపయోగించి లాక్ ఎట్లా ఓపెన్ చేయాలి, తర్వాత మనీ ఎట్లా తీసుకోవాలి, మళ్ళీ ఆ గ్యాస్ ఆన్ చేసి ఆ లాక్ చేసి ఎట్లా బయటపడాలి అని చెప్పేసి రాసుకొని లాస్ట్లో మిషన్ డన్ అని రాసుకున్నాడు. అంటే అది ఎప్పుడు రాసుకున్నాం అంటే కొద్దిగా ముందే, అంటే ఒక 1 month బ్యాక్ రాసుకున్నాం అని చెప్తున్నాడు. అంటే ఆయనకి ముందే ఆ థాట్స్ ఉన్నాయని మనకు అర్థమవుతా ఉంది. బ్యాట్ దొంగతనం కోసం వెళ్ళాడు. లేదు, మనం ఎన్నిసార్లు అడిగినా మనీ గురించి చెప్పడం లేదు. నాకు ఆ బ్యాటు యాక్చువల్గా ఏంటంటే డిసీజ్డ్ వాళ్ళ తమ్ముడు 6 years ఉంటాయి, ఈయన కలిసి క్రికెట్ ఆడేవాళ్ళు. ఆ బ్యాట్ ఈయనకి బాగా నచ్చింది, స్ట్రోక్ బాగా ఉంది, నాకు బాగా నచ్చింది, నాకు ఇవ్వు నేను కూడా ఆడతా అంటే ఇచ్చేవాడు కదా పిల్లవాడు. సో దాంతో నేను ఎట్లయినా దాన్ని సొంతం చేసుకోవాలనే ఆలోచనతో 2-3 daysగా ప్లాన్ చేస్తున్నాను చెప్పాడు దానికోసం. అతను చెప్పింది ఏంటంటే ఇంట్లో ఎవరు లేరు, నార్మల్గా వీళ్ళు ఏంటంటే ఇల్లు దగ్గరికి వేసి వెళ్తారట. సో అట్లానే ఇంటి బోల్ట్ దగ్గరికి పెట్టి ఉంటారు, ఆ దగ్గరికి వేసి ఉంటారని చెప్పేసి వెళ్ళాడు. సడన్గా పాప ఉంది, పాప ఉన్నా కానీ పాప అప్పుడు టీవీ చూస్తుంది, ఇతను వెనక నుంచి వెళ్ళాడు. అంటే అటువైపు తిరిగి చూస్తుంటే ఆ పాప వెనక నుంచి ఒకటే డోర్ ఉంది, వెనక నుంచి అంటే అదే డోరు, ఆ అమ్మాయి అటు తిరిగి ఉంది. ఇట్లా వెళ్ళి ఆ కిచెన్లో ఉంది బ్యాట్ తీసుకొస్తుంటే అప్పుడు ఆ అలికిడికి పాప చూసి దొంగ అని అరిచింది. అరిస్తే అతను పరిగెత్తబోతే ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి చొక్కా పట్టుకుంది అతన్ని. పట్టుకుంటే ఆ కోపంలో తోసేస్తే మంచం మీద పడింది. మంచం మీద పడ్డాక కళ్ళు మూసుకొని విచక్షణ రహితంగా పొడి చేశానని చెప్పాడు.
అతనికి బేసిక్గా ఈ ఓటీటీల్లో యూట్యూబ్లో ఈ క్రైమ్ థ్రిల్లర్స్ సస్పెన్స్ మిస్టరీలు చూసే అలవాటు బాగా ఎక్కువగా దాదాపుగా ఒక 5-6 సంవత్సరాల నుంచి అదే పనిలో ఉన్నాడు. స్కూల్ కూడా ఎక్కువ వెళ్ళేవాడు కాదు. ఎప్పుడు ఏదో ఒక తన ఆలోచనలో తను ఉండి ఇలా ఇలా ఊహించుకుంటూ ఉండేవాడు అతను. అతనికి స్కూలు ఎగ్గొట్టే అలవాటు ఉండేది. స్కూల్కి వెళ్లకుండా క్రికెట్ ఆడుకోవడం, ఈ ఓటీటీ చూడడం, యూట్యూబ్ చూడడం, ఈ మిస్టరీస్ చూడడం అలవాటు ఉండేది అతనికి. అతను ఎవరైనా చూస్తే వాళ్ళని బెదిరించి రావడం, తర్వాత దాడి చేయటం, ఈ 2 ఉద్దేశాలతో కత్తి తీసుకుపోయినాడు. ఉన్నారు ఇంట్లో, వాళ్ళ నాన్నున్నాడు, వాళ్ళ సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళ ఇంట్లో ఉన్నారు. వాళ్ళ మదర్ లేదు కానీ మిగతా వాళ్ళు ఉన్నారు. ఎస్, పేరెంట్స్ వాళ్ళ మదరు నిన్న మనం వాళ్ళ మదర్తో మాట్లాడినప్పుడు అనింది, ఫస్ట్ రోజే పోలీసులు ఈ హడావిడి అంతా చేసి నేను అడిగాను మా అబ్బాయిని, ఏరా నువ్వేమైనా చేసావా అని అడిగాను, ఒప్పుకోలేదు. 2వ రోజు కూడా అడిగాను, అడిగితే ఏమ్మా నువ్వే నన్ను పట్టించేటట్టున్నావే అని అన్నాడు, నీ మీద ఒకటి అన్నాడు అని చెప్పింది వాళ్ళ మదర్. పోలీసుల్ని ఆ రోజు మేము ఫస్ట్ రోజే అతన్ని క్వశ్చన్ చేసాం. ఎందుకంటే రెండింటికి జస్ట్ 2 అడుగుల దూరం ఉంటుంది, ఆ ఇంటికి ఈ ఇంటికి పిట్టగోడకి. మేము క్వశ్చన్ చేసాం ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని, 3rd 4th ఫ్లోర్లో, వీళ్ళు 4th ఫ్లోర్లో ఉంటారు, 3rd ఫ్లోర్ నుంచి వెళ్ళొచ్చు. పోలీసులకి మాకేం చెప్పాడంటే ఆ రోజు నాకు 10:15 ఆ టయానికి డాడీ డాడీ అని గట్టిగా అరుపులు వినిపించాయి అని చెప్పాడు. బాలుడి మీద కూడా అనుమానం వచ్చింది మాకు. అయితే మేము ఒక లిస్ట్ ఆఫ్ సస్పెక్ట్స్ చేసుకున్నాము, దాని ప్రకారం చేసుకుంటూ వచ్చాము. నిన్న అతన్ని చేసాము. తర్వాత మాకు ఇంకొక క్లూ కూడా వచ్చింది. ఒక పిల్లాడు కూడా సమాచారం ఇచ్చాడు. ఇట్లా ఆ రోజు ఏ రోజైతే అఫెన్స్ జరిగిందో ఆ రోజు మార్నింగ్ 8:30 to 8:45 అతను ఆ గోడ దగ్గర, ఏదైతే గోడ దూకి వెళ్ళే అవకాశం ఉందో ఆ గోడ దగ్గర తచ్చాడాడు అతను చాలాసేపు, ఒక 15 minutes. ఆ సమాచారంతో మా అనుమానం ఇంకా ఎక్కువై, మా అనుమానం నిర్ధారణ అయ్యి అతన్ని మళ్ళీ విచారించాము. ఫస్ట్ ఇల్లు సెర్చ్ చేసాము. ఇల్లు సెర్చ్ చేస్తే మాకు ఈ లెటర్ దొరికింది, అతను రాసుకున్న లెటర్ ఏదైతే ఉందో అది. తర్వాత కత్తి కూడా దొరికింది. 3 కత్తులు ఉన్నాయి. ఏ కత్తి అంటే, సార్ నల్ల కత్తి, నల్ల పిడి ఉంటుంది, దానికి అంచు నల్లగా ఉంటుందని అతనే చెప్పాడు. ఆ కత్తి తీసుకొస్తే ఇదే అని చూపించాడు. బట్టలు ఏం చేశాడంటే అతను అఫెన్స్ చేయగానే ఆ కత్తి అక్కడే కడిగేసి గోడ దూకి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు వాళ్ళ నాన్న సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళు ఏమైనా చూస్తారేమో అని ఆరేసిన షర్ట్ తీసుకొని ఇట్లా అడ్డం పెట్టుకొని ఇంట్లోకి వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి ఆ టీషర్టు ప్యాంటు 2 వాషింగ్ మెషిన్లో వేసాడు. బట్ వీ ఫౌండ్ సమ్ స్లైట్ blood on the clothes. We have called a special investigation team, forensic team. వాళ్ళు స్పెషల్ లైటింగ్, స్పెషల్ స్పెట్స్ వాడి దే ఆర్ ఏబుల్ టు ఫౌండ్ ఇట్. ఐ ఆల్సో హ్యావ్ సీన్ ఇట్. ఎస్, అతనికి ఒక కుందేలు ఉండేది. ఆ రోజు ఆ కుందేలు కూడా చనిపోయింది. 11:30కి మేము టైం లేని కూడా తీసుకున్నాం అతని మీద అనుమానం వచ్చాక. అతను 11:30కి బయటికి వెళ్ళాడు ఇంట్లోంచి. 11:30కి ఆ కుందేలుని తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ కుందేలు చనిపోయింది ఆ రోజు. ఆ స్టోరీ కూడా మాకు చెప్పాడు. 14 years. ఫింగర్ ప్రింట్స్ ఇంకా నిన్ననే జరిగింది, ఇంకా వీఆర్ మ్యాచింగ్ ఇట్. లేదు, మనకున్న సమాచారం మేరకు ఇంతవరకు అయితే ఏం లేదు. బట్ వాళ్ళ మదర్ చెప్పిన ఒక విషయం ఏంటంటే, అతను 2 months బ్యాక్ అతని దగ్గరికి ఒక ఫోన్ వచ్చింది, సెల్ ఫోను. మేము డబ్బులు ఇవ్వలేదు, ఇతనికి ఎక్కడిది సెల్ ఫోన్ అంటే నేను కొనుక్కున్నా అని చెప్తున్నాడు. డబ్బులు ఎక్కడ ఉంటే చెప్పలేదు. అది వాళ్ళ మదర్ చెప్పిన విషయమే. సో దీన్ని బట్టి మీరు ఏమైనా అనుకోవచ్చు. 5 days మిస్లీడ్ చేయడం అంటే ఫస్ట్ డే మిస్లీడ్ చేశాడు. మనం మనకి ఇప్పటివరకు టెక్ రాలేదు కాబట్టి మనం అందరినీ విచారించుకుంటూ వచ్చే క్రమంలో. సో బేసికలీ ఇట్స్ ఎ వెరీ టిపికల్ కేస్ వేర్ మీకు లిమిటెడ్ సస్పెక్ట్స్ ఉన్నారు. బికాజ్ ఆ ఇల్లుకి ఒకే కెమెరా దాని ఆపోజిట్ ఉంది, దాంట్లో ఎవరు వెళ్ళినట్టు కానీ బయటకు వచ్చినట్టు ఆ టైంలో లేదు. సో వీ హ్యాడ్ వెరీ లిమిటెడ్ నంబర్ ఆఫ్ సస్పెక్ట్స్. మోటివ్ ప్రైమా ఫేసి ఏం మోటివ్ కనపడలేదు. సో ఈ ఐడియా దట్ సంబడి సైడ్ బిల్డింగ్ నుంచి దూకి రావచ్చు అని అది కూడా ఫస్ట్ డే వచ్చింది. బట్ ఇలాంటి కేసెస్లో వేర్ మోటివ్ ఎక్కడ క్లియర్గా ఏం కనపడటం లేదు. అండ్
అంటే సో మెనీ అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి మాకు యాజ్ ఇన్వెస్టిగేటర్స్. ఆ టీం అందరికీ చాలా అన్ఆన్సర్డ్ క్వశ్చన్, ఇదెందుకు జరగాలి అని ఉండేది. సో ఒక వే ఆఫ్ రూలింగ్ అవుట్ చేస్తూ పోవాలి పాసిబిలిటీ, ఇది కాకపోవచ్చు అని రూలింగ్ అవుట్ చేస్తూ వెళ్ళారు. అండ్ దిస్ ఈజ్ అ టిపికల్ కేస్ వేర్ టెక్నికల్ ఎవిడెన్స్, ఇప్పుడు నౌ డేస్ మీరందరు చెప్తూ ఉంటారు దట్ ఇప్పుడు టెక్నికల్ ఎవిడెన్స్ లేకపోతే పోలీస్ ఏం చేయలేదు. ఇది టిపికల్ కేస్ వేర్ దెర్ వాజ్ నో టెక్నికల్ ఎవిడెన్స్ ఎక్సెప్ట్ ద ఫ్యాక్ట్ దట్ ఆ ఇల్లుకి ఎవరు వెళ్ళలేదు, అది తప్ప ఇంకేం టెక్నికల్ ఎవిడెన్స్ లేదు. సో ఇట్ వాజ్ వెరీ పెయిన్ స్టేకింగ్ రెగ్యులర్ డిటెక్టివ్ వర్క్ అంటాం కదా, ఇన్వెస్టిగేషన్ వర్క్, అదే రిపీటెడ్ సేమ్ థింగ్ గోయింగ్ ఓవర్ అట్ ద సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్ చేసి అది బ్రేక్ త్రూ వచ్చింది. సో ఇమ్మీడియట్లీ మీకు ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి, మాకు దానికంటే ఎక్కువ క్వశ్చన్స్ ఆ ఫస్ట్ డే వచ్చినాయి. బట్ ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇంత ఇమ్మీడియట్లీ ఏం రాలేదు. మీరు కూడా ఇప్పుడు చూస్తున్నారు, రీజన్ చూస్తే అలాంటి రీజన్ ఎవరికి స్ట్రైక్ కాదు, ఇలాంటి రీజన్ ఉండొచ్చని. బట్ ఇలాంటి కూడా రీజన్స్ ఉంటాయి అండ్ ఇలాంటి కూడా ఇన్సిడెంట్స్ జరుగుతాయి. సో లేదండి, ఆ యాంగిల్ వెరిఫై చేసాము, అట్లాంటిది ఏమీ లేదు. ఐ థింక్ ద షార్ట్ రిపోర్ట్ వచ్చింది విచ్ ఇండికేటెడ్ ద కాజ్ ఆఫ్ డెత్, అది వచ్చింది, అంతవరకు వచ్చింది. అది కూడా అడిగాము, ఇది రెండోసారి అని చెప్తున్నాడు. అంతకుముందు కూడా ఒకసారి వెళ్ళాను, ఇది రెండోసారి ఇట్లా వెళ్ళానని చెప్తున్నాడు. ఈ డిసీజ్డ్ తమ్ముడు ఎవరైతే ఉన్నారో సద్విన్ ఆ పిల్లాడు, అతను కూడా అడిగాము, అతను కూడా ఏం చెప్పట్లేదు మనకు. లాక్ అని చెప్పలేదు మనకి. నార్మల్గా వీళ్ళు ఇది వేరే, ఆ లెటర్ ఈ దీనికి సంబంధించింది కాదు. ఆ అమ్మాయి చూడదు, ఆ బ్యాట్ తీసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాడు అతను. ఆ అమ్మాయి ఇంకా చూడదు, ఆ బ్యాట్ తీసుకొని పరిగెత్తుకొని వెళ్ళిపోవచ్చు అనుకున్నాడు. ఎస్, అడిగాము మేము, మరి బ్యాట్ అంటే మీ పేరెంట్స్ని అడిగితే కొనిస్తారు కదా అని అడిగితే, సార్ అతను ఉద్దేశంలో ఆ ఫ్యామిలీ ఫైనాన్షియల్ ఇబ్బందుల్లో ఉంది, మా నాన్నకి జాబ్ లేదు, మా మదర్ చిన్న జాబ్ చేస్తుంది, మా అక్కలకి ఫీజు కట్టాలి, ఇంకా నేను ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అని వాళ్ళని అడగలేదు అని చెప్పాడు. మనం ఈ కేస్కి మనం వెన్ వీఆర్ ఆస్కింగ్ ద క్వశ్చన్స్, మనం ఒక 14-year-old అబ్బాయి పర్స్పెక్టివ్ అండ్ దట్ బ్యాక్గ్రౌండ్ నుంచి అనుకుంటే మేబీ మనకి ఆన్సర్స్ వస్తాయి. మన పర్స్పెక్టివ్లో క్వశ్చన్స్ అడిగితే మనకి లాజిక్ కనపడకపోవచ్చు. ఒక బ్యాట్ కోసము అంటే ఇలా జరగాలని ఫ్రమ్ అవర్ పర్స్పెక్టివ్ ఐ డోంట్ థింక్ దానికి ఒక ఆన్సర్ మనకి సాటిస్ఫై చేసే ఆన్సర్ రాకపోవచ్చు. బట్ అలాంటి ఒక సిచ్యువేషన్లో ఒక ఆ ఏజ్లో ఉన్న అబ్బాయి అలాంటి పరిస్థితిలో ఉన్న ఆయన పర్స్పెక్టివ్లో మేబీ ఇట్ ఈస్ అది అలాగా జస్టిఫై అవుతుంది ఆయనకేమో. ఇంకా ఐ థింక్ వీల్ డూ దట్ స్లోలీ. ఇప్పుడు నిన్న జస్ట్ వీ గాట్ ద బ్రేక్ త్రూ, వీల్ పుట్ అప్ ఈ కోర్ట్ రిలేటెడ్ మ్యాటర్స్ విల్ టేక్ అప్, దెన్ డెఫినెట్లీ ప్రొఫెషనల్ హెల్ప్ వాట్ ఎవర్ ఆయన థాట్ ప్రాసెస్ అవన్నీ అర్థం చేసుకోవడానికి విల్ టేక్. Because he's a juvenile, he will go to a juvenile. ఇప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్ని ఎలాగా కంట్రోల్ చేయవచ్చు, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు టెల్. వాట్ 14-year-old ఏమనుకున్నాడో అది మేము ఇట్స్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టు, అంటే మేము మైండ్కి మ్యాప్ చేయడం ఆఫ్ పీపుల్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. అన్లెస్ క్రైమ్ యూజువల్లీ కంట్రోల్ ఎలాగవుతుంది వెన్ ప్రీవియస్ అకరెన్స్ ఆర్ హిస్టరీ అలాగుంటే కంట్రోల్ అవుతుంది. కానీ వెన్ ఇండివిజువల్ డిసైడ్ సంథింగ్ ఇన్ హిజ్ మైండ్, ఇలాంటికి దెర్ ఈజ్ నో వే ఆఫ్ ఎనీబడి, అంటే ఇది మేమే ముందు ఆలోచించి దానికి ఆపడానికి అసలు మీరు చెప్పాలి ఏమైనా ఉంటే. ఇప్పుడు
వీఆర్ లివింగ్ ఇన్ ద ఏజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఓపెన్ ఇన్ఫర్మేషన్. మీరు ఓటీటీ చూస్తారా, వెబ్ సిరీస్ చూస్తారా, చూడరు, మీకు నచ్చినా నచ్చపోయినా యూఆర్ దిస్ డివైస్ ఇస్ కనెక్ట్స్ యూ టు సో మెనీ థింగ్స్. వెదర్ అది స్పెషలీ ఫర్ పిల్లలకి పేరెంట్స్ హ్యావ్ టు ఎక్సర్సైజ్ దట్ కాషన్. స్కూల్లో అది ఎంత యాక్సెస్ ఇవ్వాలి, దాంట్లో ఏది మంచి ఏది చెడ్డ అది చెప్పడం, అవన్నీ ఇట్ ఈస్ అ ప్రాసెస్ విచ్ టేక్స్ ప్లేస్ అట్ హోమ్, విచ్ టేక్స్ ప్లేస్ అట్ స్కూల్. సో మనం ఈ ద్వారా ఇవి చెప్పడం దీని ఒక ఉద్దేశం ఏమంటే అందరికి తెలవాలి ఇలా జరుగుతుంది. సో మనం యాజ్ అ సొసైటీ, యాజ్ ఫ్యామిలీస్, యాజ్ స్కూల్స్ మనం ఏం ప్రికాషన్ తీసుకోవాలి, మనం తీసుకోవాలి దానికి. అదే చెప్పాను, మాకి లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సస్పెక్ట్స్ ఉండేది ఆ కేసులో. ఎవ్రీబడికి థరోలీ ఎగ్జామిన్ చేయాలి టు రూల్ అవుట్. అండ్ బాధ ఏమంటే ఒక 10-year-old పాపకి ఇంత బ్రూటలీ కిల్ అయింది. ఇట్ టచెస్ ఎవ్రీబడి. సో ఆ పార్ట్లో ఇంకా ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ వెళ్ళాల్సింది వచ్చింది. సో ద ఇన్వెస్టిగేషన్ టీమ్ యాక్చువల్లీ ఐ థింక్ లాస్ట్ 4 days, I think morning to night and beyond, they were only doing this, గోయింగ్ త్రూ అగైన్ అండ్ అగైన్. అండ్ మీరు వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అర్థం చేసుకోవాలి. అంటే ఇంత ఇది అయ్యి అది చేయలేక అండ్ బ్రేక్ త్రూ రాకపోవడం, అది దేవర్ స్టిల్ వర్కింగ్ ఆన్ అండ్ ఇట్స్ అలాగే అవుతుంది. ఒక్కొక్కసారి బ్రేక్ త్రూస్ ఇమీడియట్లీ రావు. We cannot cover every square inch in camera కదండి. We cannot, అంటే ఇట్ ఈస్ నాట్ ఫిజికల్లీ పాసిబుల్. ప్రపంచం అంతా ఎవ్రీ స్క్వేర్ ఇంచ్ కెమెరాతో కవర్ అవుతుందని అది కష్టం. ఐ డోంట్ థింక్ దట్ ఈస్ వెరీ ఫీజిబుల్. ఎంత అయినా దేర్ విల్ బి సమ్ ఏరియాస్ వేర్ కెమెరాస్ విల్ నాట్ బి దేర్. మనం 3,500 square kilometers ఎవ్రీ ఇంచ్ కెమెరాతో కవర్ అవ్వాలంటే అది ఇట్స్ ఇంపాసిబిలిటీ. సో దెర్ ఆర్ ఫస్ట్ డే వచ్చింది, సైడ్ నుంచి ఎవరో రావచ్చు అని. అది ఫస్ట్ డే అది ఒక పాసిబిలిటీ వచ్చింది. అందుకే సైడ్ ఇల్లు కూడా అది ఎవరెవరు ఉంటున్నారు అవన్నీ ఫస్ట్ డే కూడా వెళ్ళారు. బట్ ఇట్ ఈస్ డిఫరెంట్. అదే ఇన్ రెట్రోస్పెక్ట్ అన్ని ఇది చేయవచ్చు అది చేయవచ్చు అని అనిపించవచ్చు, కానీ అప్పుడు చేసేటప్పుడు మీకు కొన్ని క్లూస్ లీడ్ చేస్తాయి కొన్నిటికి, అవి ఎగ్జామిన్ చేస్తారు, మళ్ళీ అది రూల్ అవుట్ చేస్తారు, మళ్ళీ అది కాకపోతే మళ్ళీ ఏదోకి వెళ్తారు. అదే దట్స్ ఓన్లీ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. అంటే ఈ టు డిటెక్ట్ చేయడానికి మాకేం దీని టెక్నికల్ అవసరం లేదు, ఉన్నా కూడా అదేం పనికిరాదు. దీంట్లో వాట్ యు నీడ్ టు అండర్స్టాండ్ ఈజ్ నో బడీ హ్యాస్ సీన్. ఓకే, ఆ పర్సన్ హ్యాస్ గాన్, కమిటెడ్ అఫెన్స్, కేమ్ బ్యాక్ బికాస్ ఆఫ్ ద సర్కమ్స్టాన్సెస్. దానికి ఏం మనకి ఐ థింక్ 24 hours శాటిలైట్ ఇమేజరీ ఉంటే తప్ప ఓవర్ ఎవ్రీ హౌస్ పాసిబుల్, విచ్ ఈస్ నాట్ పాసిబుల్. అది ఉంటే తప్ప దెర్ ఈస్ నో వే వీ కెన్ డూ దట్. సో ఇప్పుడు కాదు, క్రైమ్స్ ఈరోజు జరగటం లేదు కదా, క్రైమ్స్ హ్యావ్ బీన్ అకరింగ్ సిన్స్ హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ ఎగ్జిస్టెడ్. సో దానికి ఇప్పుడు ఇది ఉన్న ముందు కూడా డిటెక్ట్ చేసేవారు. ఒక 30 years బ్యాక్ మర్డర్ జరిగింది కదా, 35 years బ్యాక్, అప్పుడు కూడా డిటెక్ట్ చేశారు. అప్పుడు సీసీ కెమెరా ఉండకపోవచ్చు, ఉండొచ్చు. సో ఇట్స్ ఆల్ అ ప్రాసెస్. వెన్ అ క్రైమ్ టేక్స్ ప్లేస్, ఎంత మంచిగా ప్లాన్ చేసినా ఎక్కడొకటి తప్పు జరుగుతుంది.
దెర్ ఆర్ సమ్, ఆ తప్పు ఒక్కొక్కసారి మాకు దొరుకుతుంది, ఒక్కొక్కసారి కొంచెం టైం తర్వాత దొరుకుతుంది, ఒక్కొక్కసారి దొరకదు. ఓకే, నోబడీ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ ద వరల్డ్, నైదర్ ఈజ్ ద క్రిమినల్ పర్ఫెక్ట్ నార్ ఈజ్ ద పోలీస్ పర్ఫెక్ట్. సో ఇట్ హ్యాపెన్స్, sometimes it happens immediately, sometimes it takes time. Whether we are making the effort or not, whether we are covering everything, that is important. అది చేసాం. సో ఒక రోజు వచ్చింది. పక్కనే ఇల్లు, 4th ఫ్లోరు, అతను బాల్కనీలోకి వస్తే వీళ్ళ ఇల్లు కనిపిస్తూ ఉంటుంది. అది చూసేవాడు, చూసి బాగా టెన్షన్ కూడా పడుతుండేవాడు రోజు. అది పేరెంట్స్ కూడా అబ్జర్వ్ చేశారు, అతను కూడా తర్వాత మాకు చెప్పాడు. ఒక 5 టీములతోటి దాదాపుగా ఒక 20 మంది ఎప్పుడు గత 5 రోజులుగా ఇదే పని మీద ఉన్నారు. ఓకే, సో యు గో టు ద నెక్స్ట్ వన్. ఓకే, సో ఇది 12th రోజు మీ అందరికి తెలుసు, ఆల్ ఆఫ్ యూ వర్ దేర్. అక్కడ చందనగర్లో ఒక జ్యువెలరీ షాప్, ఖజానా జ్యువెలరీ షాప్లో అక్కడ ఒక డెకాయిటీ జరిగింది. 6 people మార్నింగ్ ఎగ్జాక్ట్లీ 10:35కు వచ్చేసి అక్కడ వాళ్ళు గ్యాదర్ అయ్యి మార్నింగ్ మీటింగ్ జరుగుతూ ఉంటే ఆ సేఫ్ ఓపెన్ చేసే టైంకి వచ్చేసి ఒక డెప్యూటీ మేనేజర్కి ఫైర్ చేసి లోపలికి వెళ్ళి ఇన్సిడెంట్లీ ఆ రోజు ఆ మేనేజర్ ఎవరి దగ్గర ఆ సేఫ్ది సెకండ్ కీ ఉంటుంది, ఆయన అక్కడ లేడు. సో ఒక కీతో ఆ సేఫ్ ఓపెన్ కాదు. సో అది సేఫ్ ఓపెన్ కాలేదు. సో కౌంటర్స్లో అవైలబుల్ ఉన్న సిల్వర్ జ్యువెలరీ రఫ్లీ అబౌట్ 10 odd kgs అది బ్యాగ్లో వేసుకొని బైక్లో ఎక్కేసి వెళ్ళిపోయారు. సో దిస్ ఆల్ హ్యాపెండ్ విద్ ఇన్ అ స్పాన్ ఆఫ్ ఐ థింక్ 6 minutes, 5 or 6 minutes. దాని తర్వాత వెంటనే వాళ్ళు పోలీస్కి పిలిచారు, పోలీస్ వచ్చారు. ఈ కేసులో దట్ మీకు ముందు కూడా ప్రెస్ నోట్స్ ఇచ్చాము రిగార్డింగ్ అరెస్ట్ ఆఫ్ ఐ థింక్ 1, 2, 3, 4 accused. ఐ థింక్ ఆల్రెడీ వన్ ఆఫ్ ద మెయిన్ మెంబర్స్ 6లో వచ్చిన వాళ్ళు, అది ఆశీష్ కుమార్ సింగ్, అండ్ అది కాకుండా ఇంకొక 3 వాళ్ళకు హెల్ప్ చేసిన వాళ్ళు ఆల్రెడీ అరెస్ట్ చేశాం. సో ఇమీడియట్లీ వీళ్ళు ఏం చేశారు, ఆ బైక్స్లో ఎక్కేసి వెంటనే వెళ్ళేసి మెయిన్ రోడ్స్ తీసుకోకుండా డైవర్షన్స్ తీసుకొని ఐ థింక్ ఆ మైండ్తో వచ్చారు దట్ పోలీస్ మెయిన్ రోడ్స్ ఆబ్వియస్లీ ఇలా డెకాయిటీ జరుగుతాయి, చెకింగ్లు ఇవన్నీ జరుగుతాయని డైవర్షన్స్ అలా తీసుకొని వెంటనే విదిన్ ఐ థింక్ స్పాన్ ఆఫ్ 3.5 hours స్టేట్ బార్డర్ దాటిపోయి అక్కడ స్ప్లిట్ అయిపోయి డిఫరెంట్ గ్రూప్స్లో స్ప్లిట్ అయిపోయి వెళ్ళిపోయారు. సో దో ద లాస్ ఆఫ్ అమౌంట్ వాజ్ నాట్ మచ్ అబౌట్ 10 kgs ఆఫ్ సిల్వర్, బట్ ద ఫ్యాక్ట్ దట్ ఇలాగ వచ్చి ఒక గ్యాంగ్ ఇలాగా చేసి వెళ్ళిపోయింది, దట్ వాజ్ అ ఛాలెంజ్ ఫర్ అస్. అండ్ ఇమీడియట్లీ ఆల్మోస్ట్ ఇన్స్టంటేనియస్లీ విదిన్ అవర్స్ అవర్ టీమ్ ఆల్సో అదే పనిలో వెళ్ళిపోయారు. అండ్ అన్లైక్ ఈ ప్రీవియస్ కేస్, దిస్ కేస్ వాజ్ టోటలీ టెక్నికలీ ఇన్వెస్టిగేటెడ్, ఫుల్ టెక్నికల్ సపోర్ట్. మీరు ఏ యాంగిల్లో చూస్తే, వెదర్ ఇట్ ఈస్ కెమెరా ఫుటేజ్, వెదర్ ఇట్ ఈస్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్, డిజిటల్, వాట్ ఎవర్, అన్ని టైప్స్ ఆఫ్ టెక్నికల్ ఎవిడెన్స్ వాడాము. అల్టిమేట్లీ వీ వర్ ఏబుల్ టు నాబ్ వన్ అఫెండర్ ఆశీష్ కుమార్ సింగ్, అండ్ ఆయనకి ఇక్కడ లోకల్లీ హెల్ప్ చేసిన ఒకడికి ఐ థింక్ నెక్స్ట్ డే on 13th he was 15th రోజు he was arrested here and produced. అది కాకుండా దెన్ ఫర్దర్ టీమ్స్ 3 states-లో వెళ్ళినాయి, మహారాష్ట్రలో, గుజరాత్ అండ్ బీహార్లో. బికాజ్ మాకు ఇమీడియట్లీ అది తెలిసిపోయింది ఫ్రమ్ దర్ బ్యాక్గ్రౌండ్ దట్ ఆల్ ఆఫ్ దెమ్ బిలాంగ్ టు సివాన్ అండ్ సారణ్ డిస్ట్రిక్ట్ బీహార్లో, అక్కడ దే బిలాంగ్ టు దట్. సో అక్కడ నుంచి మన టీమ్స్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అవన్నీ తెలుసుకోవడానికి వెళ్ళారు. సో నిన్న మళ్ళీ ఒక 2 main accused, దట్ ఈజ్ ఒక ప్రిన్స్ భారతి అండ్ రోహిత్ కుమార్ రజాక్ అని ఇద్దరికి అంకలేశ్వర్ సూరత్ దగ్గర పట్టుకున్నారు. వాళ్ళకి దాంట్లో ఈ ప్రిన్స్ భారతి ఏమో వన్ ఆఫ్ ద మెయిన్
ప్లానర్స్ అలాంగ్ విత్ ఇంకొక అక్యూస్తో ఈయన మెయిన్ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్లో ఉన్నాడు. దిస్ పర్సన్ హ్యాస్ ఆల్రెడీ 6 కేసెస్ అగేన్స్ట్ హిమ్ ఇన్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ అక్కడ బీహార్లో, ఇంక్లూడింగ్ మర్డర్ అండ్ ఐ థింక్ డెకాయిటీ ఆల్సో. సో ఈయన ప్రీవియస్ అఫెండర్ కొన్ని 2 కేసెస్లో అయితే అక్కడ కూడా అబ్స్కాండింగ్ ఉన్నాడు. సో దిస్ ఇస్ 1 పర్సన్. ఇంకా అక్కడ యాక్చువల్ షూట్ చేసిన వాడు, మేనేజర్కి ఫైర్ చేసిన వాడు ఈజ్ రోహిత్ కుమార్ రజాక్ అని, ఆయన 2nd పర్సన్. సో ఈయన అగేన్స్ట్ ఆల్సో అక్కడ కేసు ఉంది, డెకాయిటీ కేసు ఉంది అక్కడ సరన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ బీహార్లో. దాంట్లో కూడా అబ్స్కాండింగ్ ఉన్నారు. సో ఈ ఇద్దరికి అరెస్ట్ చేశాం. సో అవుట్ ఆఫ్ 6 people who are actually involved in the actual dacoity, దాంట్లో 3 దొరికారు. ఇంకా 3 మీద వీఆర్ వర్కింగ్ అవుట్. క్లూస్ టీమ్స్ ఆర్ అవుట్. లాస్ట్ ఆల్మోస్ట్ ఇప్పుడు 10 days పైన టీమ్స్ ఆర్ స్ప్రెడ్ ఓవర్ డిఫరెంట్ స్టేట్స్. ఆల్మోస్ట్ 4 స్టేట్స్లో దే ఆర్ స్ప్రెడ్ అవుట్ అండ్ దే ఆర్ దాని మీద వర్క్ చేస్తున్నారు. సో దీంట్లో దే వాజ్ లాట్ ఆఫ్ కోఆర్డినేషన్ బిట్వీన్ లోకల్ పోలీస్, క్రైమ్స్, సిసిఎస్ వాళ్ళు, రెసోటీ, ఎవ్రీబడి. అది మల్టీ బ్రాంచ్ టీమ్స్ లాగా ఉన్నాయి. ఈచ్ టీంలో ఆల్ బ్రాంచెస్ నుంచి ఉన్నారు. సో పంపించి టుక్ లాట్ ఆఫ్ వర్క్. బట్ ఇంకా వీఆర్ నౌ హోప్ఫుల్. ఇప్పుడు వరకు ఐ థింక్ ఈయన కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు దట్ 1 weapon అండ్ సమ్ సిల్వర్ ఎక్కడ దాచిపెట్టారు. సో వన్స్ దే ఆర్ బ్యాక్ ఇక్కడికి వీ విల్ పోలీస్ కస్టడీ తీసుకొని అది కూడా రికవర్ చేస్తాం. సో ఇప్పుడు వరకు 4 weapons యూజ్ అయినట్టు తెలుస్తుంది ఆ కేసులో. 1 weapon ఆల్రెడీ ఇక్కడ మీ ముందు ఉంది. 2nd weapon ఆల్సో షార్ట్లీ రికవర్ అవుతుంది. ఇంకా సమ్ అమౌంట్ ఆఫ్ ద సిల్వర్ హ్యాస్ ఆల్రెడీ బీన్ రికవర్డ్. సమ్ అమౌంట్ వాళ్ళు చెప్పినట్టు రికవర్ అవుతుంది. సో దిస్ ఇస్ ద ప్రోగ్రెస్ ఇన్ ద కేస్ సో ఫార్. దీని మీద ఏమైనా ఉంటే కెన్ ఫ్రీ టు ఆస్క్. సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారా అప్పుడు? ఐ డోంట్ థింక్ దేర్ వాజ్ ఎనీ సెక్యూరిటీ గార్డ్. నో. బైక్స్ ఇక్కడే కొన్నారు లోకల్, అక్కడ జీడిమెట్ల జయదుగుట్టలో కొన్నారు. బీదర్లో ఐ థింక్ ఒకటి వదిలేరు, పూణే ఒకటి, బీదర్లో ఆల్సో 1 ఐ థింక్. బీదర్ అండ్ పూణేలో వదిలేరు బైక్స్. చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయారు, బైక్లోనే వెళ్ళిపోయారు. డెఫినెట్లీ అది ఒకటే జ్యువెలరీ షాప్ కాదు, అండ్ చాలా జ్యువెలరీ షాప్స్ ఉన్నాయి. అండ్ అందరికి తెలుసు దట్ వీళ్ళతో మాట్లాడితే కూడా వీళ్ళు చెప్తారు హైదరాబాద్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రాస్పరస్ ప్లేస్. ఇక్కడ చాలా జ్యువెలరీ పబ్లిక్ కూడా పెట్టుకుంటారు, నాట్ ఓన్లీ ఇన్ షాప్స్, ఇంట్లో వేసుకోవడం అన్నిట్లో. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇలాంటి వాళ్ళు దే ట్రై టు కమ్ హియర్. అండ్ ఈ ఏరియాస్ కూడా ఇది సిటీయే ప్రాపర్, బట్ అవుట్స్కర్ట్స్ కాబట్టి వాళ్ళకి ఎస్కేప్ చేయడానికి రూట్స్ మల్టిపుల్ ఉంటాయి, వెళ్ళిపోవడానికి ఈజీ ఉంటుంది. అంటే కోర్ సిటీలో వెళ్తే బయటకు రావడంలో ఇంత ఏరియాస్ ఉంటాయి. ఇక్కడ ఏముంటుంది, మీకు చందనగర్ అయితే ఇమీడియట్లీ ఆర్సీపురం, పటాన్చెరు అటు సైడ్ నుంచి ఇంకా ఊరు పట్టుకోవచ్చు, వెళ్ళిపోవచ్చు. సో ఇది ఈజీ అవుతుంది. సో డెఫినెట్లీ ఇంత క్వాంటిటీ ఆఫ్ జ్యువెలరీ పెట్టేటప్పుడు షాప్ షుడ్ పుట్ అలార్మ్స్, సెక్యూరిటీ గార్డ్స్ అవన్నీ పెట్టుకోవడం ఇంపార్టెంట్. వాళ్ళు కూడా అడ్వైస్ చేస్తాం. నో, ఐ థింక్ వాళ్ళకి తెలుసు సిల్వర్ కోటెడ్ అండ్ గోల్డ్ కోటెడ్ సిల్వర్ అని ఐడియా ఉంటుంది. ఆర్ సమ్ దే మైట్ హ్యావ్ థాట్ ఇట్ ఈస్ గోల్డ్ ఆల్సో, బయట డిస్ప్లేలో ఉంది. సో ఇట్ మైట్ బి మిక్స్ ఆఫ్ బోత్. దాని మీద ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. కొంచెం క్లూజ్ వచ్చినాయి, దాని మీద ఏదో వర్క్ చేశారు, కొన్ని లీడ్స్ వచ్చినాయి, అది వర్క్ చేస్తున్నాం. కాదు, అలాగ అనిపించలేదు. బికాజ్ ఇప్పుడు వరకైతే అనిపించలేదు. వీల్ చెకప్, బట్ అలాగా ప్రైమా ఫేసి అనిపించలేదు. థ్యాంక్ యూ.